ఒకప్పుడు ఆయన యాంగ్రీ మెన్ సీరియస్ క్యారెక్టర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి హీరో సేమ్ టైం క్యూట్ లవ్ స్టోరీస్ కూడా చేశాడు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు బాగా సీనియారిటీ వచ్చేసింది, గడ్డం కూడా తెల్లబడిపోయింది. దీంతో తనకు సూట్ అయ్యే స్టోరీస్ చేయాలనుకుంటున్నాడు. అందుకోసం ఓ తమిళ రీమేక్ ను ఎంచుకున్నాడు. అంతేకాకుండా టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ తో మళ్ళీ జోడీ కడుతున్నాడు. 38 ఏళ్ల సినీ ప్రస్థానం, 80కి పైగా చిత్రాలు. తెలుగు వారికి అతని చిత్రాలు చాలా ప్రత్యేకం. ముఖ్యంగా 90s లో రాజశేఖర్ నేమ్ సెన్సేషన్ కు మరో నేమ్. ఒకవైపు మగాడు, ఆగ్రహం, ఆవేశం, అన్నా లాంటి చిత్రాలు, మరోవైపు అల్లరి ప్రియుడు లాంటి మూవీస్ తో టాలీవుడ్ కు బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చాడు ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్. గత 15 ఏళ్లుగా రాజశేఖర్ ఫామ్ మిస్ అయి ఇబ్బంది పడుతున్నాడు. చాలాసార్లు సోలో హీరోగా, కొన్నిసార్లు మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ లాంటి మల్టీ స్టారర్లు చేస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రాజశేఖర్ కంబ్యాక్ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆల్రెడీ దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రంలో విలన్ రోల్ చేస్తున్నాడని టాక్ ఉంది. ఇప్పుడు కోలీవుడ్ లో లాస్ట్ ఇయర్ హిట్ ఫిల్మ్స్ లబ్బర్ పాండు రీమేక్ ను ఎంచుకున్నట్లు సమాచారం. ఇదో సీనియర్ క్రికెటర్ స్టోరీ. తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఇదే కథను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు రాజశేఖర్. స్వాసిక పాత్రను రమ్యకృష్ణ చేయబోతున్నట్లు సమాచారం. అదే జరిగితే అల్లరి ప్రియుడు కాంబో మళ్లీ రిపీట్ అవుతున్నట్లే లెక్క. దీర్ఘ సుమంగళి భవ చిత్రం తర్వాత ఇన్నేళ్లకు మరోసారి జత కడుతున్నారు.